మేము నిన్న ఆయన్ని అవన్నీ అలా మాట్లాడకూడదండి, పిల్లలు కొట్టడమే తప్పు, మళ్ళీ ఇలా మాట్లాడకూడదు, మీరు కూల్ అవ్వండి అని చాలా నచ్చజెప్పడానికి ప్రయత్నించాం. అంటే ఆయన ఎవరితో మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో ఒళ్ళు తెలియని స్థితిలో మాట్లాడారనమాట. దానికి కారణం ఆయన మానసిక పరిస్థితి బాగాలేదని మాకు అర్థమైంది. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం ఉన్నత పాఠశాలలో అయితే నిన్న ఓ ఉపాధ్యాయుడు చేసినటువంటి ఒక చిన్నపాటి దుశ్చర్య అయితే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖలో అయితే చిన్న చర్చనీయాంశానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న నడి రోడ్డు పైన పిల్లల్ని చితకబాదిన తీరుకైతే తల్లిదండ్రులు ప్రశ్నించిన నేపథ్యం మీద అయితే తల్లిదండ్రుల మీద కూడా అదే స్థాయిలో తిరగబడ్డాడు ఆ ఉపాధ్యాయుడు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాది ఇదే తరహా తీరు, కొట్టే రూల్స్ కూడా నాకు ఉన్నాయంటూ కూడా ఆ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఈ నేపథ్యానికి గాను ఈరోజు నందిగాం మండలం ఉన్నత పాఠశాలలో మనం ఉన్నాం. ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆ విద్యార్థులు అయితే ఇక్కడ ఉన్నారో వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం చదువుతున్నారు మీరు? నిన్న అసలు ఎందుకు ఆ ఉపాధ్యాయుడు మీ మీద చేయి చేసుకోవాల్సి వచ్చింది? నిన్నది తెలుగు సార్ స్టడీ అవర్. నిన్న సార్ స్టడీ అవర్కి సార్ వచ్చిన టైంకి మేము వచ్చాం, కానీ మాకు గేట్ వేసి అవతల బాగా కొట్టి సార్ అంటే ఎందుకు కొట్టారు? మీరు లేట్ అయిందని కొట్టారా, లేకపోతే రోజు లేట్గా వస్తున్నారని కొట్టారా? అసలు ఎందుకు? అంటే గేట్ లోపల కొట్టారా, గేట్ బయట కొట్టారా? గేట్ బయట కొట్టారు, లేట్గా వచ్చామని కొట్టారు. మీరు రోజు కూడా లేట్గానే వస్తారట కదా? రోజు లేట్ రాము, నిన్న ఒక్కరోజు లేట్గా వచ్చాను. ఎంత సమయానికి రావాలి స్టడీ క్లాసు? మీరు ఎంత సమయానికి వచ్చారు? నిన్న 8 గంటలకు రావాలి, 8:10కి వచ్చాను నేను. సార్ రావడము నేను రావడం ఒకటి. అలా వచ్చాము. వచ్చిన తర్వాత ఈ అబ్బాయికి కొడుతున్నారు. ఈ అబ్బాయికి కొడుతుంటే ఇంకొక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయికి అయిన తర్వాత నాకు కొట్టారు సార్ ఎందుకు కొడుతున్నారు అని మీరు ప్రశ్నించారా సార్ని? మేము సార్కి అడగలేదు. సార్ చూస్తే భయం వేసింది. ఎందుకు సార్ దుక్కు చూస్తే ఎందుకు భయం? తెలుగు టీచరే కదా, ఆయన సౌమ్యంగానే ఉంటాడు కదా. కానీ సార్ కొట్టినప్పుడు ఏం మాట్లాడలేకుండా. ఎందుకు ఫస్ట్ నీ మీద దెబ్బలు పడినాయట? అసలు ఏం చేసావు నువ్వు? ఎందుకు అందరినీ ఒకేసారి కొట్టాల్సి వచ్చింది? మీరు రోజు లేట్గా వస్తున్నారా? నేను బేగే వచ్చాను సార్ తోటే వచ్చాను. సారు ఇలా దిగారు, బస్సు దిగారు, సార్ రూమ్కి వచ్చారు, నేను ఒకసారి వచ్చాను. సార్ నేను ఎందుకు కొట్టారో తెలియదు. సార్ని అడిగారా తర్వాత ఎందుకు కొట్టారని? అడగలేదు. మరి మీ పేరెంట్స్ మీరు చెప్పారా మాకు ఇలా కొట్టేశారు అని చెప్పేసి, అందుకే మీ పేరెంట్స్ వచ్చారా? వాళ్ళు అడిగితే ఏమన్నారు? ఏమన్నా మా పేరెంట్స్ రాలేదు, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. ఏమన్నారు మీ పేరెంట్స్? మేము క్లాస్లో ఉంటున్నాం, మాకు తెలియదు. క్లాస్లో ఉన్నాం మేము. మీ పేరెంట్స్ వస్తే ఏమన్నారు? నా ఇష్టం నేను కొడుతున్నాను. మీరేమన్నా? మీ పేరెంట్స్ ఏమన్నారు? కొట్టడానికి రూల్స్ ఎవరు ఇచ్చినారు అడిగితే మా పిల్లలు మా కొడుతున్నాను. అసలు మీరు చేసిన తప్పేంటి? 8 గంటల క్లాస్ అయితే 8:10కి వచ్చాము. మార్నింగ్ కొట్టారా, 10 నిమిషాలు లేట్ అయింది. మామూలుగా కొట్టారా, సాదాగా కొట్టారా, గట్టిగా చితక బాదారా? గట్టిగా కొట్టారు, కరెక్ట్ అంతే. ఎక్కడ పెడితే అక్కడే కొట్టారు. అవునా? దీనికి సంబంధించి బాలికలు కూడా అన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పాప, ఏంటి ఆ సారు వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది అసలు? అంటే ఎప్పటి నుంచో కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు తెలుగు, మీ మీద అంతగా అంటే కొట్టాల్సినటువంటి అవసరం ఆ సార్కి ఎందుకు వచ్చింది? మీరు రోజు లేటుగా వస్తున్నారా, లేకపోతే సార్ వ్యవహార శైలి అలాగే ఉంటుందా? మేము ఏ సెక్షన్ సార్, మేము రోజు అంటే సార్ రావడము లేట్ అవుతుంది అనేసి ముందు రోజు చెప్పారు సార్. ఆ రోజు వచ్చేసరికి సార్ బయట ఉన్నారు. మాస్క్ ఎట్టుకోవడం చూసి మేము ఎవరు పోలీస్ అనుకున్నాము. తర్వాత దగ్గరికి వచ్చి చూసేసరికి టైం ఎంత, మీరు ఎంతకు వచ్చారు అనేసి ఇక కొట్టడం స్టార్ట్ చేశారు సార్. కూర్చున్న పుస్తకాలు దుక్కు చూడండి అంటే తల మీద కొట్టారు. తల మీద కొట్టి ఇక్కడ రోడ్డు మీద చుట్టూరు పిల్లలకు కూర్చోబెట్టారు సార్, లేట్గా వచ్చిన వాళ్ళకి. అంటే రోడ్డు మీద అంటే ఎక్కడ కూర్చోబెట్టారు? అంటే సైడ్ బెంచెస్ ఉన్నాయి సార్, రోడ్ సైడ్ న సైకిల్ గేట్ పక్కన పెట్టించేసి బెంచెస్ మీద అందరికి కూర్చోబెట్టి చదివించారు సార్. ఆయన ఎన్నింటికి వచ్చారు, మీరు ఎన్నింటికి వచ్చారు? అసలు క్లాస్ ఎన్నింటికి మొదలవుద్ది? 8కి సార్. సార్ 8:10 బస్ దిగారు సార్. మేము సార్ వచ్చిన 5 నిమిషాలు అంటే 8:15 మేము వచ్చాం సార్. వచ్చేసరికి సైడ్ నేను కాకుండా మిగతా చాలా మంది పిల్లలు కూర్చున్నారు సార్. నాకు అర్థం కాలేదు, బి సెక్షన్ వాళ్ళే కదా అనేసి మేము వెళ్ళిపోతుంటే సార్ ఆపేసి మమ్మల్ని కూడా కొట్టారు.
ఎందుకు కొడుతున్నారు సార్ అని మిమ్మల్ని మీరు ఏమైనా ప్రశ్నించారా అసలు? సారు కొట్టేటప్పుడు మేమేట అడగలేదు సార్. తర్వాత అన్న అడిగారా మీరు? అడగలేదు సార్. సారు కోపంలో ఉన్నారనేసి మరేం అడగలేదు సార్. అంటే ఏ సెక్షన్ కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు కదా, అందరికి కూర్చోబెట్టారు కదా అనేసి మేము అడగలేదు సార్. సారు వ్యవహార శైలి అలాగ ఉండేది అసలు. అంటే ఆయన ఎప్పుడు కూడా అలాగే చాలా మంది చెప్తూ ఉన్నారు కదా పిల్లలు, ఇప్పుడు సార్ ఏవో ఒకటి డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తూ ఉంటారు అని చెప్పి, అది నిజమేనా అసలు? నిజమే సార్, నిజమే. అంటే ఎట్లాంటి డైలాగులు వేస్తూ ఉంటారు ఆయన? ఎట్లాంటివి? బ్యాడ్ వాయిస్ వాడతారు సార్, ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తారు సార్. మీరు చెప్తారా సార్ కొంచెం దూరంగా ఉండండి అని ఏం చెప్పరా? చెప్పం సార్. బ్యాడ్ వర్డ్స్ అంటే ఎట్లాంటివి వాడతారు? అంటే బయటికి చెప్పకూడనటువంటి పదాలు ఏమైనా వాడతారా? వాడతారు సార్. అంటే ఒకసారైనా పదే పదే ఇదే తరహాలో ఉంటుందా? పదే పదే. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె హేమలత గారు అయితే ఉన్నారు. మేడం, ఈ వివాదానికి గల కారణం ఏంటి? అసలు ఆయన మానసిక పరిస్థితి ఏంటి? అసలు నిన్న అంతగా పేరెంట్స్ పైన కూడా ఆయన రియాక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి? నిన్న మాకు అర్థమైంది సార్, ఆయన మానసిక పరిస్థితి కంట్రోల్లో లేదని. అంటే యాక్చువల్గా పిల్లలు లేటుగా రావడం అనేది నిజమే, కానీ వాళ్ళని లోపలికి పిలిపించి మందలించుంటే సరిపోయి ఉండేది. కానీ గేట్ బయట వాళ్ళని మందలించడం, పిల్లలు ప్యానిక్ అయ్యారు. అది చూసిన పబ్లిక్, పేరెంట్స్ కూడా రావడం జరిగింది. అయితే నేను వచ్చేటప్పుడు వాళ్ళకి నేను అడుగుతానులేండి మీరు రావద్దని చెప్పడం జరిగింది. సరే నేను మా స్టాఫ్ అందరం కూడా ఆయనకి అడిగాము. అయితే ఆయన మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం ఏమో, ఆయన సమాధానాలు కూడా మేము చెప్పాం, కొన్ని ఏదో చేశారు కానీ పేరెంట్స్ వస్తారు, వాళ్ళకి ఇలా నేను చేయడం తప్పని ఒప్పుకోండి, మరి ఇంకెప్పుడు ఇలా చేయనని సారీ అదే ఒప్పుకోండి అని అంటే, నేను చెప్పను, నేను చేసింది కరెక్టే అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. మా స్టాఫ్ నేను అందరం నచ్చజెప్పడానికి ప్రయత్నించాము, కానీ ఆయన మానసిక పరిస్థితి నిన్న అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉందండి. అది మాకు అర్థమైంది. ఎవరేం చెప్పినా కూడా వినే పరిస్థితిలో ఆయన లేరు. ఈలోగా పేరెంట్స్, మీడియా అందరూ వచ్చారు. వాళ్ళతో కూడా కొంచెం ఘర్షణ తీవ్రంగా. ఒక తెలుగు నేర్పే అదేంటే ఉపాధ్యాయుడు ఆ తరహాలో బిహేవ్ చేయడం అయితే కొంతవరకు ఆ వీడియోలు అయితే ఇప్పుడు బయట సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. నువ్వు ఒక బాతు బచ్చావు, ఏం చేసుకుంటావో చేసుకో, నాకు కొట్టే హక్కు ఉంది, రూల్ బుక్లోనే కూడా ఉందన్నట్టుగా కూడా ఆయన వ్యవహార శైలి అయితే కొంత విస్మయానికి గొలిపే తీరులో ఉంది. అసలు దీన్ని మీరు ప్రధానోపాధ్యాయురాల కింద ఎట్లా ట్రీట్ చేస్తారు? మేము నిన్న ఆయన్ని అవన్నీ అలా మాట్లాడకూడదండి, పిల్లలు కొట్టడమే తప్పు, మళ్ళీ ఇలా మాట్లాడకూడదు, మీరు కూల్ అవ్వండి అని చాలా నచ్చజెప్పడానికి ప్రయత్నించాం. అంటే ఆయన ఎవరితో మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో ఒళ్ళు తెలియని స్థితిలో మాట్లాడారు అనమాట. దానికి కారణం ఆయన మానసిక పరిస్థితి బాగాలేదని మాకు అర్థమైంది. ఆయన ఎప్పుడు చెప్పలేదు ఇలాగని, కానీ ఆయన బ్యాక్ బోన్ పెయిన్తో బాధపడుతున్నారని ఈ మధ్య సెలవులు కూడా చాలా పెట్టడం జరిగింది. కానీ నిన్న ఆయన పరిస్థితి చూసేసరికి మాకు అలా అనిపించింది. అది నిన్న అంటే యాక్చువల్గా ఇది 8 కల్లా క్లాసులకు హాజరవ్వాల్సినటువంటి స్పెషల్ క్లాసులు ఆయన 8:10కి వచ్చారు. ఆయన వెనకాలే మేము కూడా వచ్చాము. ఒక 5 నిమిషాల గ్యాప్లో రోడ్డు బయట అంటే మాస్క్ కూడా తీయకుండా మమ్మల్ని చితకబాదారు. అసలు మాస్టర్ పరిస్థితి అయితే మామూలుగా కూడా దుర్భాషలాడుతూ ఉంటారు. అంటే ఏదైతే మనం చెప్పకూడనటువంటి వాక్యాలు కూడా ఆయన వాడుతూ ఉంటారంటూ కూడా ఒక పిల్లలు చెప్పలేని స్థితిలో కూడా చెప్తున్నారు. మరి దీన్ని పూర్వం ఏమన్నా అట్లాంటివి ఏమన్నా మీ దగ్గర ఎదురైన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అంటే యాక్చువల్గా నేను ఈ జూన్లో ఈ స్కూల్కి వచ్చానండి. ఇది వరకు హెచ్ఎం గారు ఉండేటప్పుడు ఆ హెచ్ఎం గారితో ఈయనకి ఘర్షణ జరిగినట్టు, చాలాసార్లు ఈయన్ని మందలించినట్టు, అది కూడా మా పై అధికారుల వరకు వెళ్ళినట్టు అవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. తర్వాత నేను వచ్చిన తర్వాత ఆయన చక్కగా ఆయన క్లాసులకి ఆయన వెళ్ళిపోవడం, ఇలాంటి పరిస్థితి నాకు ఎప్పుడు ఎదురు పడలేదు. పిల్లల నుంచి కూడా నాకు అలాంటి కంప్లైంట్స్ ఇప్పటి వరకు రాలేదు. నిన్న మాత్రం ఒకసారి బర్స్ట్ అయినట్టు ఆయన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని స్థాయికి వెళ్ళిపోయి ఇంకా పేరెంట్స్తో కూడా మిస్బిహేవ్ చేయడం అనేది నిన్న జరిగింది.
మేము ఆపడానికి ప్రయత్నించినా కూడా మా కంట్రోల్ కూడా తప్పింది అనమాట. మేము అందుకనే డిప్యూటీ గారికి ఫోన్ చేశాము. ఎంఈఓస్ డిప్యూటీ గారు వచ్చారు. అందరి సమక్షంలోని అందరు పిల్లలతో మాట్లాడడం జరిగింది. ఏం జరిగిందో అందరూ కూడా రిపోర్ట్ రాసి ఇచ్చారు. మా దగ్గర నుంచి కూడా రిపోర్ట్ తీసుకున్నారు. మా డిపార్ట్మెంట్ స్థాయిలోని దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో చూస్తామని చెప్పి డిప్యూటీ గారు వచ్చి అవన్నీ చూసి వెళ్ళారనమాట. డిఓ గారు కలుస్తారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు లైవ్ లో ఉన్నారా లేకపోతే ఆయన ఎక్కడ ఉన్నారు ఈయన తెలుగు టీచర్? ఆయన ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు సెలవు పెట్టారండి. నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి సెలవు అప్లై చేస్తున్నానని నిన్న చెప్పి వెళ్ళిపోయారు. ఈ రోజు రాలేదు స్కూల్కి, సెలవు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఘటనలో పిల్లలతో మీరు ఇంటరాక్ట్ అయినటువంటి సందర్భాల్లో పిల్లలు పూర్వ అనుభవాలు మీతో ఏమన్నా చెప్పుకోవడం ఏమన్నా జరిగిందా? అంటే ఇట్లా దుర్భాషలు ఆడతారు, ఇండైరెక్ట్ వర్డ్స్ ఉపయోగిస్తారు, మా మీద ఎక్కడ పడితే అక్కడ కొడతారని మీతో ఏమన్నా ఎప్పుడైనా చెప్పడం జరిగింది నిన్న? కానీ నిన్న ఎందుకమ్మా ఎలా కొట్టారు సారు అంటే లేటుగా వచ్చారని కొట్టారండి. అంటే ఎక్కడ కొట్టారంటే చేతుల మీద ఇటు మీద అని కొట్టారు. నిన్న వాళ్ళందరికీ కూడా మేము సముదాయించడం, వాళ్ళ పేరెంట్స్కి కూడా నచ్చ చెప్పడము అది జరిగింది. నిన్న కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. కానీ ఇది వరకు ఇలాగా అలాంటి దుర్భాషలు మాట్లాడేవారని ఎప్పుడు నాకు పిల్లలు చెప్పలేదు. కంప్లైంట్ బాక్స్ కూడా మేము పెట్టాము. ఆ బాక్స్లో కూడా ఎప్పుడు వీళ్ళు అది ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఆయన కొట్టేటప్పుడు కూడా పిల్లలు భయపడుతూనే ఆ దెబ్బలు తిన్నారు. ఎందుకంటే ఆయన కోపంలో ఉన్నప్పుడు ఆయన మొహం చూడలేకపోతున్నాం అన్నట్టుగా కూడా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. మరి ఈ భయంతోనే వాళ్ళు చెప్పలేకపోవచ్చు అని కూడా అనిపిస్తూ ఉంది. మరి మీకు అట్లా అనిపిస్తుంది? ఏమో సార్, అది నిజమే అయ్యి ఉండొచ్చు. ఇదివరకే అంటే నేను రాకముందే ఇక్కడ హరిబాబు మేషర్ అని ఆయన ఒకసారి ఇలాంటి స్థాయిలోనే గొడవ జరగడం అనేది జరిగింది అని నాకు తెలిసింది ఇక్కడికి వచ్చాక. మరి అందుకనే స్టాఫ్కి కూడా తెలుసు ఆయన మానసిక పరిస్థితి ఎప్పుడు తప్పుతుందో, కంట్రోల్ తప్పుతుందో తెలియదు. ఒక్కోసారి కోపం వచ్చేస్తుంది, విపరీతమైన కోపం వచ్చేస్తుంటుంది అని చెప్పేవారు. కానీ నేను వచ్చాక నాకు అలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురైనట్టు అనిపించలేదు సార్. ఎప్పుడు ఆయన క్లాసులకు ఆయన చక్కకి వెళ్ళిపోయి చెప్పుకునేవారు, ఏ కార్యక్రమమైనా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవారు. నేను నిన్న ఫస్ట్ టైం ఆయనకి అలా చూడటం. సో ఇది పరిస్థితి. తాజాగా కనుక నిన్న శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం ఉన్నత పాఠశాలలో అయితే ఒక ఉపాధ్యాయుడు చేసినటువంటి ఏదైతే చర్య ఉందో అదంతా కూడా ఇవాళ చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. అయితే పిల్లల్ని అయితే విచక్షణ కోల్పోయి కొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తాను కూడా శ్రీకాకుళం నుంచి నందిగామ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో 8 గంటలకి స్పెషల్ క్లాస్ ఉన్నటువంటి తరుణంలో అయితే ఆయన 8:10కి అయితే నందిగామ స్కూల్కి రావడం జరిగింది. వాళ్ళ వెనకాలే వస్తున్నటువంటి గేట్ బయటే ఉంచి ఆయన ఇంత లేటు గల కారణాలు ఏంటంటూ కూడా ప్రశ్నిస్తూ కూడా రోడ్డు బయటే ఆయన చితకబాదినటువంటి తరుణం అయితే యావత్తు స్థానికులను కూడా ఉలిక్కిపాటికి గురి చేసిందనే చెప్పుకోవచ్చు. అట్లాగే ఏదైతే పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ వచ్చి ప్రశ్నించినటువంటి నేపథ్యంలో అయితే మీరు బాతుబత్యాలు, అలాగే మేము కొట్టే హక్కు మాకుంది, రూల్ బుక్లో కూడా ఉంది, మీరేం చేసుకుంటారో చేసుకోండి, ఇట్లాంటి 100 చూసామంటూ కూడా ఆయన చెప్పినటువంటి తీరైతే విస్మయానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా 2019 నుంచి ఆయన తెలుగు ఉపాధ్యాయులుగా కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అయితే గత ప్రధానోపాధ్యాయుడికి ఈయనకి మధ్యన ఘర్షణ నేపథ్యం కూడా ఉంది. ఈయన ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తాడో తెలియదు అన్నట్టుగా కూడా అభివర్ణిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే హేమలత గారు జూన్లో ఛార్జ్ తీసుకున్న తరుణంలో ఇట్లాంటిది ఎదుర్కోవడం ఇదే ఫస్ట్ అంటూ కూడా ఆయన చెప్తున్నారు. పిల్లలు కూడా ఆయన్ని చూసి భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన అయితే క్లాస్ రూమ్లో పాఠాలు అయితే బాగా చెప్తారు కానీ దుర్భాషలు అయితే ఆడతారు అనేది అయితే అతని పైన అపవాదం ఉంది. ఈ అపవాదికి అసలు ఆయన పర్సనల్ లైఫ్కి ఏమన్నా సంబంధం ఉందా, ఆయన పర్సనల్ లైఫ్లోవి ఇక్కడికి వచ్చి స్కూల్లో చూపిస్తున్నాడు అనేది ఎంక్వైరీలో తేలాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా కూడా ఒక ఉపాధ్యాయుడు ఈ తరహాలో పేరెంట్స్ పైన రెచ్చిపోవడం అనేది ఇప్పటి వరకు కూడా ఎక్కడా మనం చూసి ఉండము. ఇట్లాంటి శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలంలో ఇది తొలిసారిగా వెలుగు చూసిందనే చెప్పుకోవాలి. ఏది ఏమైనా కానీ ఇటు పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ ఆయన చేసినటువంటి చర్యలకైతే మండిపడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ ఏదైతే విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో సైనింగ్ ఆఫ్ రౌతులటి.